హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం మాలతి చందూర్ గారి ఏమిటి జీవితాలు అనే నవల వింటున్నాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. నాట్య కళాకారిణి అయిన సురేఖని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు రాజగోపాల్. కానీ పెద్దల బలవంతంతో కట్నం తీసుకుని కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒక పాప పుట్టిన తర్వాత పాప 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కృష్ణవేణిని వదిలేసి మళ్లీ సురేఖ దగ్గరికి వెళ్లిపోతాడు రాజగోపాల్. ఇది తెలిసిన కృష్ణవేణి పాపని తీసుకుని తల్లిదండ్రులతో వెళ్లిపోతుంది. రాజగోపాల్ సురేఖని గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. సురేఖ పెళ్ళయ్యాక గురువుగారు ఇంకొక అమ్మాయికి మంచి శిక్షణ ఇస్తుండడంతో సురేఖ ఈర్ష్య కోపం పెంచుకుంటూ ఉంటుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఇండియాకి తిరిగి వచ్చాక మళ్లీ రొటీన్లో పడిపోయాడు రాజగోపాల్. అతనికి ఆఫీసు, ఇల్లు, సురేఖ ఇవి పరిపూర్ణమైన శాంతిని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాయి. అందరూ అనుకున్నట్లు ఈ సురేఖని చేపట్టి తాను చెడిపోలేదు, నాశనమైపోలేదు. తన ఉన్నతికి తానింత పెద్దవాడవటానికి ఆమె కారణమయ్యింది. ఇదే హైదరాబాద్లో ఉంటే ఈ పాటికి 1000-1200 జీతం వచ్చును. కుడితిలో పడ్డ ఎలకలాగా తను గుడివాడకి, హైదరాబాద్కి మధ్య తిరుగుతూ ఉండేవాడు. చెల్లెళ్ళు, వాళ్ల పిల్లలు, మళ్లీ వాళ్ల పెళ్లిళ్ళు, ఇలా రంగుల రాట్నంలాగా గుండ్రంగా తిరుగుతూ ఉండేవాడు. తన మనసుని చంపుకుని ఆ పరిసరాల్లో కూరుకుపోక తెగించి ఇక్కడ ఉండిపోవడం రాజగోపాల్ తన జీవితంలో చేసిన మహత్తరమైన నిర్ణయం అనుకుంటూ ఉంటాడు. అతనికి అశాంతి లేదు, అసంతృప్తి కూడా లేదు. తాను అనుకున్నవి పొందగలిగాడు. ఇంతకు మించి తనకి ఏమీ అక్కర్లేదు. సురేఖ తను కలిసి నిర్మించుకున్న ఈ జీవితం సౌరభమైంది, కళాత్మకమయ్యింది అన్న గర్వం కూడా ఉంది అతనిలో. వేలాది ప్రేక్షకుల ప్రశంసలు, రంగురంగుల దీపాల తలతలలు, కరతాళ ధ్వనులు, అభిమానుల స్వాగతాలు రుచి చూసిన సురేఖకి ప్రశాంతమైన జీవితం తృప్తినివ్వలేకుండా ఉంది. ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. డబ్బుకి కొరత లేదు, భర్త ప్రేమకి కొరత లేదు. నృత్యనికేతనంలో తన ప్రత్యేక స్థానం బలపడింది. అయినా ఇవేమీ ఆమెకి శాంతిని ఇవ్వలేకుండా ఉన్నాయి. ఒక్క క్షణంలో తనకి అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. మరుక్షణంలో తన జీవితంలో పరిపూర్ణత లోపించింది. ఇంకా ఏదో కావాలన్న ఆరాటం. ఈ మధ్య సురేఖ రోజూ పూజ చేయటం ఆరంభించింది. లోగడ ఆమె వేదిక మీద నటరాజమూర్తికి, గురువుగారికి పూజ చేసేది. వేదిక మీదనున్న ఆ లోహ విగ్రహానికి, రక్త మాంసాలతో నిండి ఉన్న ఈ మానవమూర్తికి మటుకు ప్రణమిల్లేది. అంతకుమించి పూజలు, పునస్కారాలు ఉండేవి కావు. ఇప్పుడు స్టోర్ రూమ్ పక్కనున్న చిన్న గదిలో ఒక మూలగా దేవుడి పటాలు, దీపారాధన, అగరువత్తులు ఇత్యాది కార్యక్రమం వెలసింది. రోజూ స్నానం చేసి దీపం వెలిగించి కానీ ఆమె టీ తీసుకోవడం లేదు. ఈ కొత్త పద్ధతి ఎందుకు వచ్చిందో, ఈ కార్యక్రమం ఏ ఉపద్రవానికి దారి తీస్తుందోనని లోలోపల భయపడుతున్నాడు రాజగోపాల్. గోపి, నాకేం తోచటం లేదు అంది సురేఖ ఒక రోజున. ఆఫీస్ మానేసి నీ ఎదురుగుండా కూర్చోనా? తన సహజ అల్లరి ధోరణిలో అడిగాడు. నువ్వు కూర్చోవద్దు, నీ పాపాయి నా ఒళ్ళో కూర్చోవాలి అంది సురేఖ సిగ్గుపడుతూ. వేదిక మీద కూడా ఇంత మధురహాసం ఆమె చెక్కిళ్లలో ప్రతిఫలించలేదు ఏనాడు. రాజగోపాల్ క్షణంసేపు ఆగాడు. ఈ మధ్యన సురేఖ పిల్లల కోసం ఆరాటపడుతుందని అతను గ్రహించుకున్నాడు. కొన్నాళ్లు చదువుకుంటున్నాడని, కొన్నాళ్లు ఆమె లావణ్యం చెడిపోతుందని, ఆమె మెడలో మంగళసూత్రం కట్టలేదని, పైకి అనకపోయినా ఇద్దరు పిల్లలు కలగకుండా జాగ్రత్త పడేవారు. ఈ విషయంలో అతనే ఎక్కువ జాగ్రత్తగా ఉండేవాడు. ఈ మధ్య అటువంటి జాగ్రత్తలకి సురేఖ ఒప్పుకోవటం లేదు. అతనికి వ్యవధినివ్వకుండా ఆవేశంతో ఆమె దగ్గరికొస్తోంది. ఈ కొత్త సురేఖ అతనికి అద్భుతమైన శృంగారమూర్తిగా సంతోషపెడుతోంది. ఈ ఆవేశానికి, శృంగారానికి వెనుక మాతృత్వపు వాంఛ అతనికి లీలగా కనబడుతూనే ఉంది. కాని సురేఖ ఎప్పుడూ ఇంత సూటిగా అనలేదు. మనకి పిల్లలెందుకు, నువ్వు నేను చాలమా? నాకు బాబు కావాలి. మగపిల్లవాడే ఎందుకు? ఆడపిల్లైనా సరే మనకో పిల్ల కావాలి, నేను తల్లిని కావాలి అంది సురేఖ తల వంచుకొని, జాజి ముగ్గలవల ఉన్న తన వేళ్ల వంక చూసుకుంటూ. అతను విని ఊరుకున్నాడు. సురేఖకి పిల్లలు కలిగితే కొత్త సమస్యలు ప్రారంభం కావా? ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి? మగపిల్లవాడైతే తన తర్వాత వాడికి ఈ సంపాదన మీద హక్కు ఉంటుందా? ఆడపిల్ల అయితే పెళ్లి సమస్య అవదా? కృష్ణవేణి ప్రస్తుతం ఎటువంటి పేచీ పెట్టడం లేదు. రేపు పిల్లలు కలిగితే సీత సంగతేమిటని ప్రశ్నించదా? లీగల్గా అన్ని చిక్కులు తాను ఎదుర్కోగలడు. కాని రేపు ఈ పిల్లల తల్లి పుట్టుపూర్వతరాలు అడగరా?
అదంతా మరో 20 ఏళ్లు దాటిన మాట కదా. అప్పటికి సంఘం మారిపోదా? వ్యక్తుల దృష్టి మారిపోదా? 12 ఏళ్ల క్రితానికి ఈనాటికి ఎటువంటి మార్పు లేదు. పెళ్లి అంటే జాతకం, కులం, గోత్రం, సంప్రదాయం, కట్నం ఈ మాటే తప్ప కొత్త మాటలు వినిపించటం లేదు. కొత్త భావాలు రావటం లేదు. నాచులాగా ఈ సమాజాన్నంతా చుట్టబెడుతున్న ఆచారాలు ఇవి. ఎలా మారుతాయి? మారవు. ఇంకా 100 ఏళ్లు గడిచినా ఇంతే. తన పిల్లలు, సురేఖకి కలగబోయే పిల్లలు అన్నప్పుడు తనకి ఇన్ని ఆలోచనలు, సంశయాలు వస్తున్నాయే. సీత గురించి ఏనాడు ఒక్క తలంపు కూడా ఎందుకు రాలేదు? రాజగోపాల్ ఆ భావాన్ని వెనక్కి నెట్టేశాడు. అటువైపు ఆలోచించదలుచుకోలేదు. మనం డాక్టర్ దగ్గరికెళ్దాం. నన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇవి రోజు ఏదో ఒక టైంలో అనడం మొదలుపెట్టింది సురేఖ. ఒక్కోసారి ఇది సాధింపులోకి కూడా దారితీస్తూ ఉంది. ఇవాళ రేపు అంటూ జాప్యం చేస్తున్నాడు రాజగోపాల్. ఆ రోజు శనివారం. అతనికి ఆఫీస్ లేదు. ఇంట్లో కూర్చొనే పిఏకి అర్జెంట్ లెటర్స్ డిక్టేట్ చేస్తున్నాడు. గుమ్మంలో తమ కారు. డ్రైవర్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. సురేఖ ఇంత త్వరగా ఎలా వచ్చేసింది? ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు రాజగోపాల్. కారులోంచి గురువుగారు దిగుతున్నారు. రాజగోపాల్ రండి రండి అంటూ లేచి నిల్చున్నాడు. లాన్లో కుర్చీలు వేసుకుని అతను పిఏకి డిక్టేట్ చేస్తున్నాడు. పక్క బంగళాకి తమకి మధ్య గల ఈ గోడలా ఉన్న అశోక చెట్ల నీడ ఇంచుమించు 11 గంటల దాకా ఈ లాన్ మీద పడుతూ ఉంటుంది. అంచేత ఉదయం వేళ ఈ లాన్లో కూర్చొని పని చేసుకుంటుంటాడు అతను. మీ పని ఆపకండి, నాకు తొందరలేదు అంటూ పక్క కుర్చీలో కూర్చొని పేపర్ చేతిలో పుచ్చుకున్నాడు గురువుగారు. ఆయన పేపర్ వెనుక నుంచి రాజగోపాల్ని పరికిస్తున్నాడు. రాజగోపాల్కి కాస్త ఒళ్ళు వచ్చింది. నలుపు విరిగి చామన ఛాయలోకి వచ్చాడు. నెత్తిమీద వెంట్రుకలు చాలా రాలిపోయాయి. బాల్డ్ హెడ్ చుట్టూ కుచ్చులా నలుపు తెలుపు కలిసిన వెంట్రుకలు. కళ్ళజోడు పెట్టుకుని చకచకా ఇంగ్లీష్లో లెటర్ డిక్టేట్ చేస్తున్నాడు. ఒక్క త్రుటికాలం ఆయనకి కలుక్కుమంది. తనకి ఇంగ్లీష్ అంత ధారాళంగా రాదు. ఇంగ్లీషులో తన ఉపన్యాసం ఇవ్వలేడు. అయితేనేం దేశదేశాలు తిరిగాడు. ఎందరో శిష్యులని తయారు చేశాడు. మళ్లీ సర్దుకున్నారు గురువుగారు. ఉత్తరం డిక్టేట్ చేయటం అయిపోయింది. పిఏ కాగితాలు సర్దుకుని నిశ్శబ్దంగా అక్కడ్నుంచి కదిలి లోపలికి వెళ్ళాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అడిగారు గురువుగారు నవ్వుతూ. అదేం లేదు. ఈ చెప్పినవి టైప్ చేయాలిగా, చేసుకొస్తాడు. ఆయన వంక చూస్తూ అన్నాడు రాజగోపాల్. గురువుగారిలో ఏం మార్పు? ఆయన 12 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే కడ్డీలా ఉన్నారు. తలమీద జుట్టు తెల్లగా వెండిలా ఉంది. అదొక్కటే మార్పు. టీ తీసుకోండి. రాజగోపాల్ నాయర్ని పిలిచి పాలు పంచదార ఓ టీ తీసుకురమ్మన్నాడు. పాలు వెయ్యొచ్చు, పంచదార వద్దు అన్నారు గురువుగారు. డయాబెటీసా? రాలేదు, ముందు జాగ్రత్త. సురేఖ డెమాన్స్ట్రేట్ చేస్తోంది. మీతో మాట్లాడాలని వచ్చాను. నాతోనా? మళ్ళీ సురేఖ పేచీ మొదలు పెడుతోందా? ఒక విధంగా అవును, కాదు. అదేమిటి? ఇంకో 3 నెలల్లో మాస్కోకి వెళ్ళబోతున్నాము. యూత్ ఫెస్టివల్లో మన ప్రోగ్రాం ఉంది. సురేఖని తీసుకెళ్లనా వద్దా అని మిమ్మల్ని అడుగుదామని. నన్నెందుకు? మీ ఇష్టం, మీ శిష్యురాలి ఇష్టం. ఈ మధ్య సురేఖలో వెనకటి శ్రద్ధ తగ్గిపోయింది. ఇంచుమించు తనంతా టాలెంట్ గల వాళ్ళు మరో 4 పిల్లలు రెడీగా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్తే. రాజగోపాల్ రెప్పవేయకుండా వింటున్నాడు. అక్కడ గొడవలు జరిగి హిస్టరికల్గా అవుతుందేమోనని భయంగా ఉంది. ఇక్కడ నికేతనం చూసుకునే నమ్మకమైన మనిషి కావాలి. అంచేత ఈ విషయం సురేఖకి చెప్పారా? చెప్పలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఆడపిల్లలకి డాన్స్ నేర్పే బదులు ఏ కూలీ పని చేసుకున్నా సుఖంగా శాంతిగా ఉంటుంది అని. రాజగోపాల్ నవ్వుకున్నాడు. నిజం, ఒక్క సురేఖని మేనేజ్ చేయడం ఎంత కష్టమో మీకు స్వానుభవంలో తెలిసి వచ్చే ఉండాలి. నేను ఇలాంటి సురేఖలని ఎంతమందిని చూడాలో ఊహించండి. ప్రతి పిల్ల తనే లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది. ఒకరి పొడ ఇంకొకరికి గిట్టదు. ఇటు అటు అయితే జుట్లు పీక్కొని పీకలు నులుముకొని కొట్లాడేంత స్థితికి వచ్చేస్తారు. మరి ఎందుకు భరిస్తున్నారు? అడిగాడు నవ్వుతూ. ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే? సురేఖ నా ప్రాణం కాబట్టి అని బదులు చెప్తాను. నేను నాట్యకళ నా ఊపిరి కాబట్టి అని బదులు చెప్పాల్సి వస్తుంది. ఈ కళకి ఆడవాళ్లు ప్రాణం. ఈ ఆడపిల్లలు లేనిదే నాకు గడవదు. వాళ్ళ అసూయలు కోపాలు భరించనూ లేను అన్నారాయన.
రాజగోపాల్ వింటున్నాడు. ఇంత కష్టపడి నా ఊపిరి అంతా కూడగట్టి వాళ్ళకి విద్య నేర్పుతాను. సగం మంది సినిమాల వైపుకి పారిపోతారు. ఇంకొందరేమో డబ్బుని పెళ్లి చేసుకుంటారు. మిగిలిన ఒక్కళ్ళిద్దరూ ఇంకో పిల్ల పైకి రాకూడదు అంటూ నానా గొడవ చేస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ నికేతనం ఒక విశ్రాంతి గృహం తప్ప దీన్ని అంటిపెట్టుకుని ఎవరూ ఉండరని. అలా అనకండి, పట్టుకు వెళ్లాడితే వదిలించుకోవడం మీకే కష్టమవుతుంది అన్నాడు నవ్వుతూ. అదే నిజమే. జీవితంలో కొత్త ఛాన్సులు వచ్చే పిల్లలు నన్ను అంటిపెట్టుకుని ఉండరు. ఈ ఆడపిల్లలకి డాన్స్ నేర్పక మగపిల్లలకి అభినయం నేర్పితే ఇన్ని సమస్యలుండవేమోనని కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నారాయన. మీకు కథ చెప్పనా అడిగారు రాజగోపాల్. ఆయన కుతూహలంగా చూశారు. ఎక్కడో ఇంగ్లీష్ పత్రికలో చదివిన గుర్తు. ఇది సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి మార్చారట. అది మనకి అలవాటేగా అన్నారాయన. సృష్టికర్త మొదట పురుషుణ్ణి సృష్టించాడు. ఆ పురుషుడు తనకో తోడు కావాలి, నేను ఒంటరిగా ఉండలేను అని సృష్టికర్తతో మొరపెట్టుకుంటే ఆయన తేనెలోని తీయదనాన్ని, పువ్వులోని రంగులని, మంచులోని ఆర్ద్రతని, చిగురాకులలోని మృదుత్వాన్ని, శిలలోని కాఠిన్యాన్ని, ఇంద్రధనస్సులోని వంపుని, వీటన్నిటినీ కలిపి స్త్రీగా సృష్టించి ఆమెని పురుషునికి ఒప్పజెప్పాడట, నీకు తోడుగా తీసుకెళ్లమని. కొన్నాళ్లకి పురుషుడు సృష్టికర్త దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఈ స్త్రీ నాకు అక్కర్లేదు, నన్ను బతకనివ్వడం లేదు. ఒక్క క్షణంలో లాలిత్యం, మరో క్షణంలో వజ్రఘాయిష్టం, భరించలేను, మీరే తీసుకోండి అని. భగవంతుడు నవ్వుతూ ఆ స్త్రీని తనే స్వీకరించాడు. కొన్నాళ్లకి పురుషుడు మళ్లీ సృష్టికర్త శరణుజొచ్చాడు. ఆ స్త్రీ పక్కన లేకపోతే నేను నవ్వటం మర్చిపోయాను, లోకమంతా శూన్యంగా ఉంది, నా స్త్రీని నాకు ఇవ్వండి అని. సృష్టికర్త నవ్వుతూ అన్నాడట, నువ్వు ఆమెతో కలిసి బతకలేవు, ఆమె లేకుండానూ బతకలేవు. ఎలా? ఆమెని ఆమెగా స్వీకరించి బ్రతకడం నేర్చుకో అని. ఎలా ఉంది కథ అడిగాడు రాజగోపాల్. మన జీవితాల్లాగానే ఉంది అన్నారు గురువుగారు. మీ ట్రిప్ ఎన్నాళ్ళు? 3 వారాలు. మాస్కో, లెనిన్గ్రాడ్, ఇటు ఏషియన్ రష్యా, మొత్తం 6 ప్రదర్శనలు. సురేఖ తీసుకెళ్ళకండి, తనకి ఒంట్లో కూడా అంత బాగుండటం లేదు. ఏమిటి, ఏమన్నా అనారోగ్యమా? కాదు, పిల్లలు కావాలట, లేడీ డాక్టర్ని చూస్తానని వేధిస్తోంది. ఈ కారణంగా నవ్వుతూ అన్నాడు రాజగోపాల్. ఆ నవ్వు అతని కళ్ళలో లేదన్న విషయం గురువుగారు పసిగట్టారు. ఒక రకంగా అది మంచిదే. సురేఖ జీవితంలో మీరు ప్రవేశించకపోతే ఇంకో రకంగా ఉండేది. మీరు అన్నారే, అలా డాన్సును పట్టుకు వేళ్లాడుతూ ఉండేది. పెళ్లి పిల్లలు ఏమీ వద్దు, సర్వం నా నాట్యమే అనే మొండిఘటం కాకుండా ఈ మార్గం ఎన్నుకుంది. పిల్లలు, ఇల్లు ఇవి ఆమెలోని అశాంతిని పోగొట్టవచ్చు. ఎంతమంది కొత్త పిల్లలొచ్చినా సురేఖకి ఉన్న ప్రత్యేక స్థానం ఎవరికీ ఉండదు అన్నారు గురువుగారు లేస్తూ. ఆయన్ని కారు దాకా వెళ్లి పంపించాడు రాజగోపాల్. నేను వెళ్లి సురేఖని పంపుతాను, కారు కావాలన్నాను కానీ ఇక్కడికి అని చెప్పలేదు. చెప్పదలుచుకుంటే చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు అన్నారాయన కారులో కూర్చుంటూ. కారు కదిలింది. రాజగోపాల్ జీవితంలో నూతన ప్రకరణ ప్రారంభమయ్యింది. అది మందులు, డాక్టర్లు ప్రకరణ అని చెప్పుకోవాలి. సురేఖని లేడీ డాక్టర్ చూసి డిఎన్సీ చేస్తే వెంటనే పిల్లలు పుట్టేస్తారట అంది. ఆపరేషన్కి ముందు రోజు రాత్రి వచ్చి నర్సింగ్ హోంలో చేరితే చాలు, చాలా చిన్న ఆపరేషన్ అన్నారు. రాజగోపాల్ కంగారు పడిపోయాడు. పెద్ద ఆపరేషన్ జరుగుతున్నంత హడావిడి పడిపోయాడు. ఏసీ రూమ్ బుక్ చేశాడు. రాత్రంతా తనే దగ్గర ఉండాలని షరతు పెట్టాడు. అరగంట కూడా పట్టని ఆపరేషన్కి అతను అంత కంగారు పడుతుంటే నర్సులు, డాక్టర్లు చాటుగా నవ్వుకున్నారు. ఈ ఆపరేషన్కి ఇంత గొడవ పడుతున్నాడు, రేపు పురుడొస్తే పిల్లానికి బదులు ఈ మొగుడే నొప్పులు పడతాడు కాబోలు అంది ఆ వార్డు ఇన్ఛార్జి అయిన నర్స్. డిఎన్సీ జరిగింది. 3 నెలలు, 4, 6 నెలలు గడిచాయి. మళ్లీ సురేఖ పోరు ప్రారంభించింది. ఈ డాక్టర్కి బాగా తెలియదు ఇంకో డాక్టర్ దగ్గరికెళ్లాలని. ఈసారి సురేఖని స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె ప్రసిద్ధి పొందిన గైనకాలజిస్ట్. అన్ని టెస్టులు చేసింది. రాజగోపాల్ ఒక్కడిని మరునాడు రమ్మనమంది. మరునాడు అతను ఒంటరిగా వెళ్లాడు. ఏం చెబుతుందో అన్న ఆదుర్దాతో. మీ మిసెస్కి పిల్లలు కలగరు, అది సాధ్యం అనుకోను అందామె ప్రిలిమినరీ మాటలు అయ్యాక. ఏం? ఆమె డాన్సర్ కదూ? అవును,
దానికి పిల్లలకి సంబంధం ఏమిటి? ఉంది. అందరి విషయంలో ఏమో కానీ మీ ఆవిడ విషయంలో డాన్స్‌కి పిల్లలకి సంబంధం ఉంది. ఇక ముందు చెయ్యకూడదా? అది కాదు. ఆమె గర్భసంచి తిరగపడి మెలకపడింది. రెక్టమ్ మీద ప్రెస్ అయ్యి గట్టిపడిపోయింది. ఆ ట్విస్ట్ అయిన చోట హార్డ్‌గా ఉంది. అంచేత పిల్లలు కలిగే ఛాన్స్ చాలా తక్కువ. ట్రీట్మెంట్ లేదా? మిల్క్ ఇంజెక్షన్స్, అల్ట్రావైట్ రేస్ అంటూ చేస్తాం కానీ పెద్ద ఫలితం ఉండదు. ఆనక మీ ఇష్టం. పర్వాలేదు. ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ప్రయోజనం లేని ట్రీట్మెంట్ దేనికి? ఆమె హ్యాపీనెస్ కోసం. యు ఆర్ ఎ ఫైన్ మ్యాన్. ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్ అన్నది లేడీ డాక్టర్ కాస్త ఫీలింగ్తో. అప్పటిదాకా ప్రొఫెషనల్గా కట్టే కొట్టే అన్నట్లు మాట్లాడిన ఆమె కంఠంలో మార్ధవం, కళ్ళలో సానుభూతి చోటు చేసుకున్నాయి. రాజగోపాల్ ఫీజిచ్చి ఇంటికొచ్చాడు. మంచి రోజు చూసి సురేఖ సిట్టింగ్స్కి వెళ్లడం మొదలుపెట్టింది. ఈ వైద్యం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్న విషయం అతనికి తెలుసు. దీంతో పిల్లలు పుడతారని కొండంత ఆశతో ఉంది సురేఖ. సురేఖ కోరికలన్నీ తాను తీర్చలేడు. తాను అశక్తుడు. ఇది తన చేతిలో లేదు. పరిస్థితులతో రాజీపడటం నేర్చుకున్నాడు రాజగోపాల్. ఏడాది గడిచింది. 2, 3, 4 ఏళ్లు గడిచాయి. సురేఖకి పిల్లలు కలుగుతారన్న ఆశ నానాటికి అడుగంటిపోతోంది. ఆమెకి డాక్టర్ల మీద నమ్మకం తగ్గుతోంది. పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు వీటి మీద నమ్మకం ఎక్కువైపోతోంది. తిరుపతి వెళ్దాం అంది. తీసుకెళ్లాడు రాజగోపాల్. కన్యాకుమారిని చూద్దాం అంది. కారులో తీసుకెళ్లాడతను. ఆమె కోరికని అతను ఏనాడు ఏమీ కాదనటం లేదు. బాబాలని నమ్ముతానంది. తల ఊపాడు. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. సురేఖకి మళ్లీ అశాంతి, కోపం ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య రాజగోపాల్తో కూడా తరచూ దెబ్బలాడుతోంది. నవ్వుతూ తుల్లుతూ ఉండే ఈ సురేఖ ఎందుకిలా మారిపోతోంది? అతనికి దిగులుగా ఉండేది. సురేఖలో ఈ పిల్లల పిచ్చి ఎలా వదిలించాలి అని మథనపడుతున్నాడు. సురో అని ఒక రాత్రి కాంక్షతో ఆమెని దగ్గరికి తీసుకోపోయాడు. పూర్వంలాగా సురేఖ అతనికి దగ్గరగా ఉండటం లేదు. మీద పడి చిన్నపిల్లలా అల్లరి చేయటం లేదు. సురేఖ అతని చేతిని విసురుకొట్టి దూరంగా జరిగింది. ఎందుకిలా మారిపోతున్నావు? నా మీద ఇష్టం పోయిందా? జంతువుల్లాగా ఎప్పుడు ఇది తప్ప మీకు మరో ధ్యాస లేదా? విసురుగా అడిగింది సురేఖ. అతను నిర్ఘాంతపోయాడు. ఎన్నడూ సురేఖ మీద కోపం రాని రాజగోపాల్కి ఆమె పైన ఒక విధమైన తిరస్కారం కలిగింది. ఇన్నేళ్ల పరిచయంలో తమ ప్రేమలో ఉన్న ఈ బాంధవ్యాన్ని జంతు సంబంధంతో పోల్చిందా? అతను దూరంగా జరిగాడు. సురేఖ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతనికి జాలేసింది. పాపం ఈ పిచ్చిదానికి తను తప్ప ఎవరున్నారు? తన మీద కోప్పడక ఎవరి మీద విసుక్కుంటుంది? సురో అన్నాడు అతను నెమ్మదిగా. ఆ కంఠంలో అనిర్వచనీయమైన జాలి. సురేఖ భుజాలు దుఃఖంతో కదులుతూ ఉన్నాయి. చెప్పు, నీ బాధ ఏమిటో చెప్పు. గోపి, మనకి పిల్లలు పుట్టరా? నాకు పిల్లలు పుట్టే యోగం లేదు కదూ. ఏం చేస్తాం? మనకి ప్రాప్తం లేదు. గోపి, ఒకటి అడుగుతాను, చేస్తానని మాట ఇస్తావా? అడిగింది. నీకు దూరం కాకుండా ఉండే పని ఏదైనా చేస్తాను. నన్ను విసుక్కో, అంతేకాని దూరంగా వెళ్ళిపోకు. సురేఖ అమాంతం అతన్ని 2 చేతులతో చుట్టేసింది. గోపి, గోపి, నాకు బుద్ధి లేదు. ఎందుకో కోపం వస్తుంది, విసుగేస్తుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను. ఏం చేయని చెప్పు. డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? తీసుకెళ్ళనా? వద్దు. మరి? మనం ఒక పిల్లని పెంచుకుందాం. పిల్లైనా సరే పిల్లాడైనా సరే పెంచుకుందాం. ఓస్, ఇంతే కదా, తప్పకుండా. నీకు సంతోషం కలుగుతుంది అంటే ఒకరు కాదు 10 మంది పిల్లల్ని పెంచుకుందాం, సరేనా? ఆ రాత్రి సురేఖ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులకి ఆమె రాజగోపాల్కి దగ్గరగా జరిగింది. అతన్ని ముద్దులతో ముంచేసింది. సురేఖ పిల్లవాడిని పెంచుకోవాలని, అడాప్షన్కి పిల్లల్ని ఎవరిస్తారు అన్న వేటలో పడింది. పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ అభాగ్యురాళ్ళు అయిన స్త్రీలు పసిగుడ్డులని సంపన్నుల ఇంటి మెట్ల మీద వదిలి వెళ్ళిపోతుంటారు. తన జీవితంలో అలాంటిది సంభవించదేం అని వాపోసాగింది సురేఖ. మిషనరీ వాళ్ళు పిల్లల్ని పెంచుకోవటానికి ఇస్తారట అని విని కారేసుకొని 5-6 మిషనరీలని కలుసుకుంది. అనాథ శరణాలయాల్ని చూసింది. పిల్లలు ఉన్నారు.
తల్లిదండ్రుల ప్రేమకై పరితపించే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పెంచుకోవాలంటే కావలసినంత తతంగం. ఇంతకంటే 10 నెలలు మోసి ఒక పిల్లని కనటం సులువైన పని అనుకుంది సురేఖ. కానీ తనకి అటువంటి అదృష్టం లేదు. తమకి అన్నీ ఉన్నాయి. తమ మధ్య అనురాగం ఉంది, పెద్ద ఇల్లు ఉంది, 2 కార్లు ఉన్నాయి, భర్తకి పెద్ద ఉద్యోగం ఉంది, తనని కళాకారిణిగా, గృహిణిగా గౌరవించే స్నేహితులు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇంట్లో చిన్నపిల్లల నవ్వులు లేవు. క్లీన్గా ఎక్కడ సామానక్కడ నిశ్చలంగా ఉండి నిశ్శబ్దంగా ఉన్న తమ ఇంటి పరిసరాలు చూసి మొదట్లో సురేఖ గర్వపడేది. తమ గృహం కళాత్మకంగా ఉంది అని అతిథులు మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉండేది. కానీ ఈ మాటలే ప్రస్తుతం వెగటుగా తోస్తున్నాయి. ఈ ఇంట్లో చిన్నపిల్లల అడుగుల సవ్వడి ప్రతిధ్వనించాలి. గోడల మీద పెన్సిల్ గీతలుండాలి. డ్రాయింగ్ రూంలోని కార్పెట్ మీద ఆట బొమ్మలు, కాగితం ముక్కలు విరజిమ్మి ఉండాలి. అప్పుడే ఈ ఇంటికి నిండుతనం, కళ కలుగుతాయి. లేనట్లయితే ఇది తాజ్మహల్ లాగా చల్లగా ఘనీభవించిపోయిన హృదయంలా ఉంటుంది అని పిచ్చి పిచ్చిగా ఆలోచించేది. ఒక్కొక్కసారి ఈ పిల్లలు కలగకపోవటం రాజగోపాల్లోని లోపమని కసిగా అనుకునేది. వెంటనే ఆమెలోని ఇంగితం సీత వైపు వేలుతో చూపించేది. అది తనలోని లోపమే. తను నిర్భాగ్యురాలు. పోనీ పెంచుకునేందుకు పిల్లవాడిని తెచ్చుకోవచ్చుగా. ఆ ప్రయత్నం రాజగోపాల్ మనస్ఫూర్తిగా చేయటం లేదని కూడా అనుమానం కలుగుతోంది సురేఖకి. ఆమెలోని ఈ మానసిక ఆందోళనని అర్థం చేసుకున్న రాజగోపాల్ చాలా సానుభూతి చూపిస్తున్నాడు. గురువుగారు కూడా సురేఖని డాన్స్ ప్రోగ్రాంలు ఇమ్మని తరచూ అడుగుతున్నారు. ఒక ప్రోగ్రాంలో చాలా ఉత్సాహంగా, హృదయపూర్వకంగా నృత్యం చేసి ప్రేక్షకులను మెప్పిస్తే 2 ప్రోగ్రాంలు యాంత్రికంగా ముగించి ఇంటికొచ్చేది. నృత్యంలోని నిమ్నోన్నతాలు ప్రేక్షకులు అర్థం చేసుకునేవారు కాదు. ఒక విమర్శకుడు సురేఖ డాన్స్ చూశాక ఇక ఈమె నృత్యం చేయటం విరమించుకుంటే మంచిది అని ఆఖరి వాక్యం రాసి తన విమర్శన ముగించాడు. ఆ క్రిటిసిజం సురేఖ కళ్ళపడకుండా ఉండాలని రాజగోపాల్ చాలా ప్రయత్నం చేశాడు. స్త్రీ సహజమైన అసూయతో మరో నర్తకి పనివేళ ఆ పేపర్ని సురేఖ చేతిలో ఉంచింది. నృత్యనికేతన్కి వెళ్ళినప్పుడు సురేఖ పెను తుఫాన్లా ఇంటికి వచ్చేసింది. సుడిగుండంలాగా ఆమెలోని కోపం సుళ్ళు తిరుగుతూ ఉంది. నువ్వు కావాలని నాకు అవమానం జరగాలని నృత్యం చేయమన్నావు. చూడు ఇప్పుడేం జరిగిందో. నేను చెయ్యలేను బాబోయ్ అంటే నువ్వు గురువుగారు ఈ బురదలోకి దించారు అరుస్తోంది సురేఖ. నృత్యకల బురద తన ఊపిరిగా ఆరాధించి నేర్చుకున్న ఈ పవిత్రమైన కళని బురదతో పోలుస్తుందా? ఈ సురేఖకి మతిపోతోంది. ఈమె ఎందుచేత ఇలా స్థిమితం లేకుండా మాట్లాడుతోంది? దేనివల్ల? ఆ క్షణంలో బీపీ చూస్తే 200కి దాటుకుంటుందని అనుమానం లేని విషయం. ఇలా ఉద్రేకపడటం దైహికంగానూ మానసికంగానూ మంచిది కాదు. ఏం చేయాలి? తను ఓదార్చడానికి దగ్గరికెడితే విసురు కొడుతుంది, ఇంకా దెబ్బలాడుతుంది. ఆ సాయంత్రం రాజగోపాల్కి పిచ్చి పట్టినట్లయింది. అతనికి క్లబ్కెళ్లే అలవాటు లేదు. ఆఫీస్ స్టాఫ్ తప్ప స్నేహితులు లేరు. సురేఖ తప్ప తనకి ఎవరూ అక్కర్లేదనుకున్నాడు. ఈ సురేఖకి తాను అక్కర్లేదా? ఎలా ఎలా ఎక్కడికెళ్ళాలి? మనుషులు ఎందుకు తాగుతారో, మగవాళ్ళు క్లబ్లో సాయంత్రాలు ఎందుకు గడుపుతారో అవగాహన అవుతోంది. ఇంట్లో శాంతి లేనప్పుడు మగవాడు బయటికి పారిపోవాలని చూస్తాడు. పారిపోగలడు కూడా. కానీ తను ఆ పని చెయ్యలేడు. సురేఖని ఒంటరిగా వదిలి ఆమె అశాంతితో బాధపడుతుంటే వదిలి వెళ్ళిపోలేదు. తాను అందరి మగవాళ్ళలాంటి వాడు కాదు. తమ జీవితం కూడా అందరి జీవితాల వంటిది కాదు. ఆ ఏడాదిలో రాజగోపాల్ మానసికంగా యమచెర అనుభవించాడు. ఒకవైపు సురేఖ మీద జాలి, ఆమె పిల్లల పిచ్చిలో పడి కావాలనే తన సంసారాన్ని నరకభూయిష్టం చేస్తోంది. అతనికి ఇల్లు అంటే భయం కలుగుతూ ఉంది. అలా అని ఇంటికి రాకుండా ఉండలేడు. సురేఖని చూడకుండా ఉండలేడు. ఆమెలోని లావణ్యం, ఆ ముఖంలోని సౌందర్యం, కళ్ళలోని ఆత్మవిశ్వాసం తన కళ్ళ ముందే శిథిలమైపోతుంటే రాజగోపాల్ రాత్రిళ్ళు ఏమైపోతుంది, మా జీవితాలు ఏమైపోతున్నాయి అని యోచించి యోచించి నిద్రలోకి జారుకున్నాడు. రాజగోపాల్ తల్లి మరణించి అప్పటికి 8 ఏళ్లు దాటింది. ఈ లోపల అతని 2 చెల్లెళ్ళ పెళ్లిళ్ళకి డబ్బు పంపాడు. ఆఖరి చెల్లి పెళ్లి చేసుకోనంది. తండ్రికి అప్పుడప్పుడు డబ్బు పంపిస్తూనే ఉన్నాడు. కృష్ణవేణికి నెల నెలా ఆఫీస్ నుంచి డబ్బు వెళ్తూనే ఉంది.
బయట చూసే వాళ్ళకి అతని జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా దేదీప్యమానమై సుఖ సంతోషాలతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏటా అతను విదేశాలకు వెళ్తున్నాడు. వెళ్ళి వచ్చినప్పుడల్లా సురేఖకి చిత్ర విచిత్రమైన కానుకలు తెస్తున్నాడు. ఆమెకి బీరువా నిండా రకరకాల చీరలు, అడగకుండానే విలువైన నగలు తీసుకొచ్చి ఇచ్చే భర్త. ఇవన్నిటి మధ్య అతని వైవాహిక జీవితం రోజురోజుకి మట్టి పిల్లలు ఊడిపోతున్న శిథిల గృహంలా కృంగిపోతోంది. తనకి మనోదారుఢ్యాన్ని కలిగించి పెద్ద చదువులు చదువుకో అని ప్రోత్సహించి తనని ఒక మనిషిని చేసిన సురేఖ, తన సర్వస్వం అయిన సురేఖ మొండిగా చీటికి మాటికి ఏడ్చే కొత్త మనిషిలా తయారవుతోంది. ఈ సురేఖని మామూలు మనిషిని చేసుకోవాలి, ఆమెని ఎలానన్నా ఇదివరకటి అమృతమూర్తిని చేసుకోవాలి అని తపన పడుతున్నాడు రాజగోపాల్. చాలా రోజులకి, యుగాల తర్వాత అతను జ్ఞాపకాల దొంతర అడుగు నుంచి పరిచితమైన హ్యాండ్ రైటింగ్ చూశాడు. కవర్ మీద తన పేరు. ఆ దస్తూరి ఎవరిదై ఉంటుంది? యోచించాడు 2 నిమిషాలు. అది కృష్ణవేణి దస్తూరి. ఎందుకు రాసింది? మామగారికి ఒంట్లో బాగాలేదా? దేనికి రాసింది? ఆదుర్దాగానే కవరు విప్పాడు. పూర్వమైతే చాలా నిరాసక్తితో చించి ఉండేవాడు. కాని ఈ మధ్య అతని హృదయం అందరి పట్ల సానుభూతి కురిపిస్తోంది. సురేఖ మానసిక స్థితి వల్ల అతని హృదయం మెత్తబడుతోంది. శ్రీవారికి ఇలా రాయవచ్చో లేదో నాకు తెలియదు. నా అవసరం ఉంటే రాయి అని వెనుక వచ్చినప్పుడు అన్నారు. సీత విషయంలో మీకు కొంత బాధ్యత ఉందన్న దృష్టితో రాస్తున్నాను. దానికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. వరుడు ఎంఎస్సి పాస్ అయ్యాడు. మాకు తెలిసిన కుటుంబం. మన కుటుంబ పరిస్థితులు వారికి పూర్తిగా తెలుసు. సీతకి అబ్బాయికి ఇద్దరికీ ఇష్టమైంది. మా అందరికీ కూడా, అంటే మా అమ్మా నాన్న సమ్మతించారు. ఈ విషయం మీకు రాయాల్సిన నైతిక బాధ్యత ఉంది కదా, అందుకు రాశాను. సంబంధం ఖాయం చేయమన్నారా? కట్న కానుకలు లేవు. సీతకి 16 వెళ్ళి 17. దాని వయసు మర్చిపోయారేమోనని జ్ఞాపకం చేస్తున్నాను. కృష్ణవేణి. రాజగోపాల్ ఉత్తరం చేతిలో పుచ్చుకొని కదలకుండా కూచుండిపోయాడు. ఈ సీత తమ కూతురైతే ఎంత హడావిడి చేసి ఉండేవాళ్ళు. సురేఖ ఎంత గొప్పగా పెళ్లి చేసేదో. సీత తనకి కూతురు కాదా? నవ్వుకున్నాడు. కాని తనకి సురేఖకి కలిగి ఉంటే సురేఖ జీవితం ఇంత శూన్యమై ఉండేది కాదు. తన వల్ల ఒక్క సురేఖ జీవితమే శూన్యమైందా? కృష్ణవేణి మాటో. 18 ఏళ్లయింది తమ పెళ్ళై. ఒక్క రోజున కూడా ఆమె సంతోషంగా ఉందా? తన వల్ల ఒక్కనాడన్నా సుఖపడిందా? ఎందుకు జరిగిందిలా? కొన్ని జీవితాలు ఎందుకిలా సుడిగుండాలకి లోనవుతాయి? తన జీవితంలో ప్రవేశించిన ఈ ఇద్దరి స్త్రీలు ఏదో ఒక విధంగా అన్హ్యాపీగానే ఉన్నారు. అందుకు తనే కారణమా? రాజగోపాల్ వెంటనే బదులు రాశాడు. మీ అందరికీ నచ్చితే, పిల్లలిద్దరికీ ఇష్టమైతే తప్పకుండా నిశ్చయం చేయండి. నా అవసరం ఉన్న రోజున తప్పకుండా వస్తానన్న మాట నేను మర్చిపోలేదు. నిలబెట్టుకుంటాను. ఇది రాజగోపాల్ భార్యకి రాసిన 2వ లేఖ. మొదటి ఉత్తరంలో అన్నమాట నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మాటన్నా నిలబెట్టుకోవాలి. కృష్ణవేణి తనపైన అకారణంగా చూపించిన సానుభూతికి తను ఈ విధంగానన్నా బదులు తీర్చుకోవాలి అనుకున్నాడు రాజగోపాల్. సీతకి పెళ్లి అన్న వార్త అతని బుర్రలో చక్రాలు తిరుగుతోంది. కృష్ణవేణికి ఈ 18 ఏళ్ల జీవితానికి ఆలంబనం, అర్థం సీత. కాని సురేఖకి ఈ భాగ్యం లేదు, ఈ తృప్తి లేదు. తను సురేఖని ఇంత ప్రేమించి కృష్ణవేణికి ఇవ్వగలిగిన సంతానాన్ని సురేఖకి ఇవ్వలేకపోయాడు. ఇదేదో తను కావాలని ఆమె పట్ల లోపం చేసినట్లు బాధపడుతున్నాడు. తనకి జీవితాన్ని, ప్రేమని, జీవితంలో గెలుపుని ప్రసాదించిన సురేఖకి తాను బిడ్డ ఇవ్వలేడా? దైహికంగా ఆమె తల్లి కాలేకపోవచ్చు. పెంచుకుంటానంటోంది, ఒక బిడ్డ కావాలంటోంది. తాను కనీసం ఆ పనన్నా చెయ్యాలి. తను సురేఖ కలిసి పిల్లని అడాప్ట్ చేసుకోవాలి. అయితే ఎవరిని అడగాలి? సురేఖ చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. తను చేస్తేనో? రాజగోపాల్కి ఆకాశంలోని మెరుపులా సురేఖకి వైద్యం చేసిన గైనకాలజిస్ట్ జ్ఞాపకం వచ్చింది. ఆమె తన సమస్యకి ఒక దారి చూపుతుంది అనుకుని ఆమెతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. కన్సల్టింగ్ రూంలో ఆడవారు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు బిలబిలలాడుతున్నారు. రాజగోపాల్కి మొహమాటంగా ఉంది. కాంపౌండ్లో చెట్టు కింద కారు ఆపుకొని పత్రిక చదువుకుంటూ కూర్చున్నాడు.
ఆఖరి పేషెంట్ వెళ్ళిపోయాక అతనికి పిలుపొచ్చింది. లేడీ డాక్టర్ అతన్ని గుర్తించింది. ఎలా ఉన్నారు మీ మిసెస్? ఆమె కోసమే వచ్చాను. ఎనీ న్యూస్? లేదు. నేను ముందే చెప్పాను కదా అన్నట్లున్నాయి ఆమె కళ్ళు. మా మిసెస్ డాన్సర్, ఆ విషయం మీకు తెలుసనుకుంటా. ఆమె డాన్స్ నేను చూశాను. అప్పటికి నేను హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. ఏదో బెనిఫిట్ షోకి మా బాస్ టికెట్లు కొన్నాడట. టైం లేక మమ్మల్ని వెళ్ళమన్నారు. తలుచుకుంటే ఇప్పటికీ నవ్వులా ఉంటుంది. దేనికి? అన్నాడు నవ్వుతూ రాజగోపాల్. మధ్యాహ్నం నుంచి లేబర్ రూంలో కేకలు పెడుతోంది. పురుడు వస్తుంది, పురుడు వస్తుంది అంటూ హడావిడి పడ్డాం. డాన్స్ చూసి వచ్చేదాకా ఆగవమ్మా అని నేను నా ఫ్రెండు జారుకున్నాము. ఆ ఇల్లాలు మాట దక్కించలేదు. ట్విన్స్ని కనేసింది అంటూ పకపకా నవ్వింది. తన స్టూడెంటేస్ తలుచుకుంటూ. డాక్టర్ నవ్వుతుంటే 10 ఏళ్లు చిన్నదానిలాగా కనిపించింది. ముఖంలో సీరియస్నెస్ లేకపోతే ఆ మనిషి సరదాగా కనిపిస్తుంది అనుకున్నాడు రాజగోపాల్. ఒక్కసారి ఆ ట్విన్స్ కలిగిన మాతృమూర్తి మీద అసూయ కలిగింది అతనికి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అడిగింది లేడీ డాక్టర్ మామూలు సీరియస్నెస్తో. సురేఖ చాలా ఎమోషనల్ టైప్. ప్రతిదీ తీక్షణంగా తీసుకుంటుంది. పిల్లలు లేరని బెంగపెట్టుకుని తన లైఫ్ రూయిన్ చేసుకుంటోంది. మిమ్మల్ని టీజ్ చేస్తోంది, అవునా? అవునన్నట్లు తల ఊపాడు. పోనీ ఎవరినైనా పెంచుకోకూడదా? పిల్లలు పుట్టని దంపతులు చాలామంది అడాప్ట్ చేసుకుంటుంటారు. మీకు అభ్యంతరమా? మీ భార్యకి? ఇద్దరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. అడాప్ట్ చేసుకుందామని 1 ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నాం. దొరకలేదా? ఆ ప్రొసీజర్ చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళ ప్రశ్నలు. భయంగా చూశాడతను. డాక్టర్ తనలో తాను నవ్వుకుంది. ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత పెద్ద ఉద్యోగస్తుడు నార్మల్ ప్రొసీజర్ అడాప్షన్స్ పేపర్ చూసి భయపడుతున్నాడా? ఇంతకీ మీ దగ్గరికి చాలామంది పురుళ్ళకి వస్తుంటారు. అందులో కన్న పిల్లల్ని ఏ తల్లి అమ్ముకోదు. అట్లా అడగడం లేదు. పెళ్లి కాకుండా అన్మ్యారీడ్ అలాంటివి అప్పుడప్పుడు వస్తాయి. 10 రోజులు అయ్యాక పిల్లని ఇచ్చేస్తారు. తల్లి పేరు మీకు, మీ పేరు తల్లికి తెలియకూడదు. ఇష్టం లేకపోతే షాప్లో కొన్న గూడ్స్లా రిటర్న్ చేయడానికి అవ్వదు. చచా, అలా ఎవరు చేస్తారు? లేదనకండి. పిల్లవాడు కావాలంటారు. నల్లగా ఉండకూడదంటారు. మంచి ఆరోగ్యమైన తల్లికి పుట్టి ఉండాలి అంటారు. ఒక్కోసారి కులం కూడా. తమకి పుట్టే పిల్ల నల్లగా ఉంటే ఏం చేస్తారు? పారేస్తారా? అటువంటి యాటిట్యూడ్ ఉంటే పర్వాలేదు. చాలామంది ఈ అడాప్షన్ చేసుకునేటప్పుడు సరుకు మంచిది ఎన్నుకున్నట్లు ఈ పిల్లలు కూడా అందంగా, పెద్ద కళ్ళతో, పొడవాటి వేళ్లతో, పెద్ద చెవులతో ఇలా వర్ణిస్తారు. మాకు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పర్వాలేదు. అసలు నల్లగా ఉన్న పిల్ల అయితే మా ఆవిడ చాలా ఇష్టపడుతుంది. నేను నలుపు కదూ, అందుకని నా పోలిక వచ్చి ఉంటుందని మురిసిపోతుంది అన్నాడతను. అయితే నాకు 2-3 నెలలు వ్యవధి ఇవ్వండి. అన్నీ సిద్ధం చేసి మీకు తెలియపరుస్తాను. ఒక్కరోజు కంటే వ్యవధి ఇవ్వం. 11వ రోజు ఉదయానికి తల్లి పక్కలో పిల్ల ఉండదు. మీ ఉనికి ఛాయామాత్రంగా కూడా ఆ తల్లికి తెలియకూడదు. మీరు ఎలా చెప్తే అలా. నా ఉద్యోగం, మా ఆదాయం మీకు తెలుసు. ఈ అడాప్షన్తో నాకు భార్య, పిల్లలు ఇద్దరూ తిరిగి లభిస్తారు. మా ఆవిడకి ఇది రీబర్త్ అవుతుంది. వి విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్ అన్నాడతను చాలా ఎమోషనల్గా. టేబుల్ మీద బజర్ మోగింది. డాక్టర్ కోసం కొత్త పేషెంట్ కాబోలు రాజగోపాల్ కుర్చీలోంచి లేచాడు. ఇంటికొచ్చాక ఈ వార్త అతను సురేఖకి చెప్పలేదు. ఆమెలో ఇప్పటికే చాలాసార్లు లేనిపోని ఆశలు కల్పించి చివరికి ఆశాభంగం కలిగించాడు. ఈసారి మళ్ళీ నిరాశ అయితే సురేఖ మళ్ళీ బెంబేలు పడిపోతుంది. అన్నీ రెడీ అయ్యాక డాక్టర్ గారి నుంచి సిగ్నల్ వచ్చాక చెప్పవచ్చు అని ఊరుకున్నాడు. కృష్ణవేణి రాసిన ఉత్తరం మట్టుకు ఇంటికి తీసుకొచ్చి సురేఖకి ఇచ్చాడు. గోపి, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నువ్వు లేకుండా ఈ పెళ్లి జరగకూడదు. చూద్దాంలే, వాళ్లే రాస్తారు ఏం చెయ్యాలో. సీతకి ఏం చేయించను, ఏదన్నా నగ చేయిస్తాను. మనకెందుకు లేనిపోనివి వాళ్ళు చేయించుకుంటారు. మనం ఇస్తే నచ్చకపోవచ్చు అన్నాడతను ఈ విషయాల్లో దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ. బంగారపు సెట్ కొంటాను. గాజులు, నెక్లెస్, చెవులకి ఉంగరం, మంచి అందమైన సెట్లు వస్తున్నాయి. బాగా జరి ఉన్న కంచి చీర కూడా సెలెక్ట్ చేసి ఇస్తాను. రిసెప్షన్కి కట్టించవచ్చు. తన కూతురి పెళ్లిలా సంబరపడిపోతోంది సురేఖ.
ఈమెకి జీవితం నిత్య చైతన్యవంతంగా ఉండాలి. ఎప్పుడూ ఏదో కదలిక, హడావుడి ఉండాలి. లేకపోతే ఈ సురేఖ బతకలేదు అనుకున్నాడు రాజగోపాల్. పూర్వపు అందం కోల్పోయిన సురేఖ వైపు పరిశీలనగా చూస్తూ, పెళ్లికి డబ్బులేమైనా కావాలేమో, పంపు. ఎంత కావలసి వస్తుందో 10,000 చాల్తాయా? అడిగింది సురేఖ. కట్నం లేదట, ఉత్తరంలో చూసావుగా. నెల నెలా పంపే డబ్బు సీత పేరున డిపాజిట్ చేస్తున్నానంది. అందుకని మనం డబ్బు పంపక్కర్లేదు. గోపి, నిన్ను చూస్తుంటే ఒక్కొక్కప్పుడు నీ అంత రాతిగుండె ఉండదనిపిస్తూ ఉంటుంది. మరోసారి నీ అంత జాలిగుండె ఎవరికీ ఉండదనిపిస్తుంది. రెండూ నిజమే. సీత నీకు పుట్టిన పిల్ల కదా, దానిమీద నీకు ప్రేమ లేదా? రాజగోపాల్ మాట్లాడలేదు. చెప్పు, సీతని చూడాలని అనిపించదా? ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు కూడానా? ప్రస్తుతం అనిపించటం లేదు. చిన్నప్పుడు నేను ఎప్పుడూ ఎత్తుకోలేదు. ఆ రోజుల్లో నీ మీద బెంగ తప్ప నాకేమీ కనిపించేది కాదు. అమ్మ పోయినప్పుడు చూశాను. ఏడుపు, పెంకితనం తప్ప దగ్గరికి పిలిచి ఆడుకునే లక్షణాలు కనిపించలేదు. అలా అనిపించకపోవటం ప్రకృతి విరుద్ధం కాదా? అన్యాచురల్ కాదా? అది అన్యాచురల్ అయినప్పుడు నిన్ను ప్రేమించడం కూడా అన్యాచురల్ అవుతుంది. ఇదంతా అర్థం లేని వాదం. నీకు నగలు చేయించాలని, చీరలు కొనాలని ఉంటే కొను. అది నీకు సంతోషాన్ని ఇస్తుందంటే తప్పకుండా చెయ్యి. మనకి డబ్బుకి సమస్య లేదు. కాబట్టి నువ్వు సంతోషంగా షాపింగ్ చేస్తుంటే నిన్ను చూస్తూ నేను ఆనందపడిపోతాను అన్నాడు రాజగోపాల్. గోపి, నేనంటే నీకెందుకంత ఇష్టం? నిన్ను వేధిస్తాను, పోట్లాడుతాను, డబ్బు ఖర్చు చేస్తాను. ఇన్ని చేసినా ఎందుకు ఊరుకుంటావు? నాచురల్ కాబట్టి అన్నాడతను సురేఖ భుజాల చుట్టూ చేతులు వేసి. సురేఖ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖంలో కోపం, విసుగు దువ్వూచలాడటం లేదు. ఆమెకి డాక్టర్ చెప్పిన విషయం చెప్పేసి ఆమె ఉత్సాహంలో తాను పాలు పంచుకుందామన్న కోరికని అణుచుకోలేకుండా ఉన్నాడు. కాని అది సానుకూల పడకపోతే సురేఖ మళ్లీ నిరాశని ఎదుర్కోవాల్సి వస్తుంది. నాలిక చివరిదాకా వచ్చిన ఈ శుభవార్తని పెదవి దాటకుండా కంట్రోల్ చేసుకున్నాడు రాజగోపాల్. పైకి చెప్పటం లేదు కానీ అంతర్గతంగా డాక్టర్ దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుంది అన్న ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఫోన్ మోగితే చాలు, డాక్టర్ ఫోన్ చేస్తుందా అని మనసు ఉత్సాహంతో గంతు వేసేది. రాబోయే ఆ పసి ప్రాణం కంటే ఆ ప్రాణి రావటం వల్ల సురేఖకి కలగబోయే ఆనందం మీద అతని మనసు లగ్నమై ఉండేది. ఆ రోజు అతని ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్. చాలా బిజీగా ఉన్న రోజు. స్విచ్ బోర్డు నుంచి ఆపరేటర్ కనెక్ట్ చేసింది. పర్సనల్ కాల్ అని. రాజగోపాల్ ఆశ్చర్యపోతూ రిసీవర్ అందుకున్నాడు. మిస్టర్ రాజగోపాలా? ఎస్, నేను డాక్టర్ని. మీరు అడిగారే, ఆ కేసు వచ్చింది. 12ంటికి మా ఇంటికి రండి. పేపర్లన్నీ రెడీగా ఉంచాము. రాజగోపాల్ హృదయం ఒక్కసారి ఉప్పొంగిపోయింది. ఆడపిల్ల, మగపిల్లవాడా? ఎవరైనా ఒకటే అన్నారు కదూ? ఇప్పుడు అదే అనుకుంటున్నాను. అయితే వచ్చాక తెలుసుకుందరుగాని. నా మిసెస్ని తీసుకురానా? సాయంత్రం బేబీని తీసుకెళ్లేటప్పుడు ఇద్దరూ వద్దురుగాని. మధ్యాహ్నం ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి. వెట్, నర్స్ వగైరా. అలాగే వస్తాను. థ్యాంక్ యూ. ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ. డాక్టర్ ఫోన్ పెట్టేసింది. అతను నిలవలేకుండా ఉన్నాడు. ఈ వార్త సురేఖకి చెప్పాలి. పసిపిల్ల అంటే ఉయ్యాల కొనాలి, పాల డబ్బాలు కొనాలి. ఈ ఏర్పాట్లన్నీ ముందు చేసేస్తేనో? ఏ గదిలో బేబీని పడుకోబెట్టాలో సురేఖ పసిగుడ్డుని పెంచగలుగుతుందా? అంతదాకా పిల్లని పెంచుకోవాలన్న కోరిక తప్ప అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, అటుపైన ఏర్పడే సమస్యల గురించి అతను ఆలోచించలేదు. 10 రోజుల గుడ్డుని సురేఖ పెంచగలదా? పిల్లల గురించి తనకీ ఏం తెలియదు. ఈ కొత్త బాధ్యత తలుచుకుంటుంటే అతనికి కాస్త భయంగా ఉంది. అతను 12 గంటలకి డాక్టర్ ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ ఇల్లు చూడటం అదే మొదటిసారి. ఆమె ఇతని కోసం వెయిట్ చేస్తోంది. మీకోసం ప్రత్యేకంగా కొన్ని రూల్స్ రిలాక్స్ చేశాను. అడాప్షన్ పేపర్స్ వగైరా తర్వాత సైన్ చేయొచ్చు. పాపతో పాటు మీరు నర్సుని కూడా తీసుకెళ్ళాలి. యు ఆర్ లక్కీ. పిల్ల బొద్దుగా, తెల్లగా బాగుంది. రాజగోపాల్ భయంగా, ఉత్సాహంగా చూస్తున్నాడు ఆమె వేళ్ల వంక. బేబీ మంచి ఫ్యామిలీ నుంచే వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన నర్స్, చాలా మంచి నర్స్ ఉంది. మీరు ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు ఉంచుకోండి.
మినిమం 6 నెలలైనా నర్సును ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే మీ ఆవిడకి పసిపిల్లల్ని పెంచటం తెలియదు కదా. మీరు వచ్చి చూస్తుంటారా? దేనికి? అడిగింది డాక్టర్. పాపకి ఒంట్లో బాగా లేకపోతే మాకంతా కొత్త. డాక్టర్ పక్కున నవ్వింది. ప్రతి తల్లి తండ్రి మొదట పాప పుట్టినప్పుడు ఇలాగే కంగారు పడతారు. మిస్టర్ రాజగోపాల్, నేచర్ మనందరికంటే గొప్ప డాక్టర్. 6 నెలల దాకా గుడ్డది కూడా పసిపిల్లను పెంచవచ్చు అని మనలో సామెత ఉంది. మీరు విన్నారా? అడిగింది. అతను వినలేదు. కానీ నర్వస్గా ఉంది అతనికి. మరి నర్స్? తడుముకుంటున్నాడు. నర్సు పాప కోసం కాదు, మీ ఇద్దరికీ ధైర్యం చెప్పటానికి. నర్సుకి పిల్లల పెంపకంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఇద్దరూ ప్రతి చిన్న విషయానికి కంగారు పడకుండా ఉంటారని పంపుతున్నాము. ఫార్ములా ఫీడింగ్ అంతా ఆమె చూసుకుంటుంది. అంటే నర్సు పాలిస్తుందా? అనాలోచితంగా గబహల్నా నోటికొచ్చిన ప్రశ్న అడిగేశాడు రాజగోపాల్. ఈసారి డాక్టర్ పడి పడి నవ్వింది, పెద్ద జోక్ విన్నట్లు. మిమ్మల్ని చూస్తుంటే మా హాస్పిటల్కి వచ్చే వుడ్ బి ఫాదర్ జ్ఞాపకం వస్తున్నాడు. మీలాంటి యంగ్ మెన్ అంతా ఇంతే. పిల్లని కనటం అంటే అదేదో మీరొక్కరే చేస్తున్న ఘనకార్యంలాగా తడబడిపోతుంటారు. సృష్టి ఆది నుంచి ఆ నిరంతర జననాలు ప్రతిక్షణం జరుగుతూనే ఉన్నాయి. ఎన్నింటికి రమ్మన్నారు? మీ ఆవిడకి వదిలేయండి. ఆవిడ మంచి టైం చూసుకుని బయలుదేరుతాననవచ్చు. అన్నట్లు నర్సుకి నెలకి 300 ఇవ్వాలి. రూము, భోజనం. మీకు అభ్యంతరం ఉండదనుకుంటా? అబ్బే, అదేం లేదు. మీరు ఎలా చెబితే అలా. మరో విషయం, ఈ నర్సు నుంచి పాప ఎవరికి పుట్టిందో కనుక్కోవాలని ప్రయత్నించకండి. పాపని ఇక్కడికి తీసుకొచ్చాక నర్సు వస్తుంది. అందుచేత నర్సుకి మీలాగే పాప తల్లిదండ్రుల గురించి తెలియదు. ముందే విశదం చేస్తున్నాను పరిస్థితి, అంది డాక్టర్. రాజగోపాల్ లేచాడు. ఆ సాయంత్రం 4:30కి మంచిదని సురేఖ లగ్నం నిశ్చయించింది. 4:30కి డాక్టర్ ఇంటికెళ్లారు. అప్పటికి పసిగుడ్డుతో పాటు స్థూలకాయరాలైన నర్సు పాపని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎదురుచూస్తూ ఉంది. పక్క ప్లాస్టిక్ బుట్టలో పాలబుడ్డి వగైరాతో. డాక్టర్ సురేఖ వంక నవ్వుతూ చూస్తూ, మీ బిడ్డని మీరు తీసుకోండి, అంది. సురేఖ 2 చేతులు చాచింది. నర్సు పాపని సురేఖ చేతుల్లో ఉంచింది. సురేఖ కళ్ళు దేదీప్యమానమైన వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. ఆమె ముఖం మాతృగర్వంతో వెలిగిపోతోంది. డాక్టర్ గారు రాజగోపాల్ వంక చిరునవ్వుతో చూసింది. అతని కళ్ళు చెమర్చాయి. ఆమె చూడకూడదని తల తిప్పుకున్నాడు. ఈ పాప రాక రాజగోపాల్, సురేఖల జీవితాల్ని ఎలా మార్చబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.